జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గాడిని పెడుతున్నాం, అభివృద్ధి సంక్షేమం ఒక దారిలో పెడుతున్నాం, అందువలన ఇప్పుడు రాష్ట్రం బాగుంటుంది, మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, మీ భవిష్యత్తు బాగుంటుంది, ఇప్పటికే ఇస్తున్నాం కదా సంక్షేమం అంటే వాళ్ళకేంటి ఈ ఉపన్యాసాలు ఎక్కుతాయ్యా లేబర్కి? వీళ్ళు వెళ్ళి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది లేబర్కే. మిడిల్ క్లాస్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయలేరు, వీళ్ళు చెయ్యరు కూడా. రోడ్డు మీద నుంచి ఉపన్యాసం ఇచ్చేసి వెళ్ళిపోతారు మిడిల్ క్లాస్ కాలనీలో. లేబర్ దగ్గరికి ఇంటింటికి వెళ్ళి చెప్పేది, లేదా సందుకి చెప్పేది. చెప్పినప్పుడు మీకు ఏ సమస్యలు లేవు కదా అంటే బోల్డ్ ఉన్నాయి అంటాడు. ఫస్ట్ మా దగ్గర పంపు సరిగ్గా రావట్లేదు, కరెంటు బిల్లులు ఇప్పుడు ఇదో పెద్ద సమస్య. ఒకవేళ పొరపాటు వీళ్ళు మిడిల్ క్లాస్ దగ్గరికి వెళ్తే బిల్లు తీర్చు పెడతారు, ఇదిగోండి వాటి టైంలో 9 సార్లు అంటే కరెక్ట్, అందుకే కదా నిన్న ఎన్నుకుంది అంటారు. అందులో నువ్వేం చెప్పా, 10 పైసలు పెంచకపోగా తగ్గిస్తానన్నా, తగ్గించకపోగా పెంచి అదేమంటే జగన్ వల్ల అంటే మరి నువ్వేందుకు? జగన్ హయాంలో పెరిగిందప్పుడు నీ వల్లే కదా, ఈ మాట వస్తుంది కదా. కాబట్టి ఇప్పుడు ఏంటయ్యా అంటే వీళ్ళు చేయాల్సింది, ఒక్కొక్క ఎమ్మెల్యే నన్ను అడిగితే 500 మందినో 1000 మందినో వేసుకెళ్ళటం, సందులో ఒక 4-5 సందుల దగ్గర మధ్యలో నుంచుని చంద్రబాబు గారు నిన్న చెప్పిన ఉపన్యాసం ఉంది కదా, లోకేష్ గారు చెప్పిన ఉపన్యాసం ఉంది కదా, ఇందులో ఉన్న క్రీమ్ పాయింట్లను పెట్టుకుని పేపర్ తీసుకుని కొంతమంది, పేపర్ లేకుండా కొంతమంది అనర్గళమైన ఉపన్యాసం ఇచ్చేసి చప్పట్లు కొట్టేసి ఆ ఏరియాలో మన కార్యకర్తలు 10 మంది ఉంటారు.